ఈ ప్రభుత్వం 1 సంవత్సరం కాలంలో అనేక సంస్కరణలు, గత ప్రభుత్వ పరిస్థితి గాడిన అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాడిన పెట్టడానికి అనేక సంస్కరణలు తీసుకురావడం, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, ప్రతి నెల 30వ తేదీన, 1వ తేదీ ఆదివారం అయితే 30వ తేదీన ఇవ్వటం, శనివారం ఇవ్వటం. ఇలాగే ఏదైతే వికలాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి పెన్షన్లు ఇవ్వటం ఒక మంచి దాంట్లో. అన్నా క్యాంటీన్లు బయట పల్లెల నుంచి టౌన్లకు వచ్చేటువంటి పేద ప్రజల కోసం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ అన్నం పెడితే ఏది మనిషికి ఏమిచ్చినా ఆశ తీరదు, కానీ సంపూర్ణంగా నా కడుపు నిండిందని చెప్పే ఏకైక వస్తువు ఒక్క అన్నం. ఇది అన్నా క్యాంటీన్ పెట్టినటువంటి ఘనత చంద్రబాబు. గత ప్రభుత్వంలో రోడ్లు పట్టించుకోవాలి, తట్ట మట్టి వేసిన దాఖలాలు. అటువంటిది సంక్రాంతి పండగ కల్లా ప్రజలు ఊళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఏ గుంట కూడా లేకుండా పూర్తి చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చేసినటువంటి జరిగారు. అలాగే రాగానే మొదటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు ఎంతమంది ఉంటే అంతమందికి బిడ్డలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా తూచా తప్పకుండా దాదాపు 67 లక్షల మందికి రాష్ట్రంలో అన్నం తల్లికి వందనం వేయడం జరిగింది. అలాగే దీపం పథకం కింద ఏదైతే 3 సిలిండర్లు అని చెప్పారో అవి కూడా కొనసాగుతాయి. రాబోయే రోజుల్లో ఫ్రీ బస్సు కానివ్వండి, ఇంకోటి నిరుద్యోగ భృతి కానీ ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోయి 20 సంవత్సరాలు వెనక్కిపోతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి వాళ్ళని బదిమలాడి ఎంతమంది ఆఫీసులు తిరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి పదే ఢిల్లీకి పోయి వనరులు తీసుకురావటం, పారిశ్రామికవేత్తలు తీసుకురావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, అలాగే రాజధానిని పునర్నిర్మాణం ప్రారంభించడం, పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేయటం, ప్రాజెక్టులు తీసుకురావటం, నిరుద్యోగులకి వృద్ధి కల్పించడం, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణలు చాలా పెద్దవి. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి పునర్నిర్మాణం కానీ వీటన్నీ చేయాలంటే రాష్ట్రానికి వనరులు రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కావాలి. వీటన్నిటిని ఆయనకు ఉండేటువంటి అపార అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకుని పోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేక చెప్పుకుండకపోతే చాలా ఒక్క సంవత్సర కాలంలోనే చెప్పినట్టు దాదాపు 90% పూర్తి చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా రాబోయే 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఫ్యాక్టరీలు కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, జెట్ స్పీడ్లో డబుల్ ఇంజిన్ ఏదైతే కేంద్ర సర్కార్ బీజేపీ కానివ్వండి, రాష్ట్ర సర్కారు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్లో దూసుకుని పోతుంది. ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో ఎక్కడైతే మేము అనేక టీవీలు చూసాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 40 నుంచి 50% మంది ఎమ్మెల్యేలు కొన్ని కేసులలో ఉన్నటువంటి వ్యక్తులుగా పరిగణిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు అనేక సర్వేలు చెప్తున్నారు. కానీ 1 సంవత్సర కాలంలో చూసాం గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి సప్లై చేయటం, అసలు విచ్చలవిడిగా వదిలేయటం, డ్రగ్స్లకి శాంతి భద్రతలు విఘాతం కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. శాంతి భద్రతలు ఆ గాడిలో పెట్టడానికి అనేక సంస్కరణలు తీసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరాల్లో అనేక దగ్గర చూశారు. చిన్న పిల్లకాయలు మటలు చేస్తున్నారు, రోడ్ల మీద గొడవలు పెట్టుకుని చూకే మాటకి చంపేసే పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇచ్చినటువంటి గంజాయి సప్లైకి ఈరోజు ఆ పిల్లకాయలు ఆ విధంగా తయారు. కాబట్టి శాంతి భద్రతలు విఘాతం కల్పించకుండా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ప్రభుత్వంలో సామాన్యమైన ప్రజలు జాగ్రత్తగా వాళ్ళ సేఫ్టీగా ఉండాలనే ఒక సంస్కరణలు తీసుకుని వస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారు. పేద ప్రజలు, బిలో పావర్టీ లైన్ ఏదైతే బీపీఎల్ కార్డులో ఉన్న ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రం, భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియపరుస్తారు. కూటమి ప్రభుత్వం రెట్టింపు అభివృద్ధిని సాధించింది ఈ సంవత్సరం లోపల గంటాపదంగా చెప్పొచ్చు. ఈరోజు తల్లికి వందనం చూస్తే గతంలో ఒక బిడ్డకి 15,000 మాత్రం వచ్చేది. ఈరోజు 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000. ఈ విధంగా రెట్టింపు అభివృద్ధిని చూపించింది.
అదేవిధంగా పెన్షన్ల విషయం చూసుకుంటే 2,500 ఉన్న పెన్షన్ ఈరోజు 4,000 అయిన పరిస్థితి. మళ్ళా వికలాంగులకు చూసినట్టుంటే 3,000 నుంచి 6,000 అయింది. ఇమాములకు మళ్ళా మన అర్చకులకి వీళ్ళందరూ కూడా 10,000 15,000 ఉన్నది, దాదాపు 20,000 వస్తుంది. మత్స్యకారులకి గౌరవ వేతనం కింద 10,000 ఉండేది, ఈరోజు 20,000 ఉన్నది. ఏ విధంగా చూసుకున్నా కూడా డబుల్ ఇంపాక్ట్ చూపించింది ఈరోజు కూటమి ప్రభుత్వం. మహిళలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ ఎస్టీలు రుణాలు మర్చిపోయిన ప్రభుత్వానికి 431 కోట్ల రూపాయలు రుణాలను మంజూరు చేస్తూ, బీసీల తరపున నిలబడుతూ 1000 కోట్లు మంజూరు చేస్తూ, మహిళలకు స్వయం ఉపాధి కింద నిలబడడానికి 1,870 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి 1,700 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆర్థిక అభివృద్ధి మరియు సమాజ సంక్షేమం రెండింటినీ సమపాలలో మేళవిస్తూ అభివృద్ధి పదంలో దూసుకెళ్లిపోయిందని నేను చెప్పాలి. ఈ రోజున 8,300 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొని రికార్డు స్థాయిలో అన్నదాతల పక్షాన్ని నిలబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే 13,322 గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించి దాదాపుగా ఒక గిన్నిస్ రికార్డుగా సృష్టించిన పరిస్థితి ఉంది. గ్రామ సభలు అయితేమి, మాటామంతి అయితేమి, గ్రామాలకు రహదారులు అయితేమి, కనీస అవసరాలు మర్చిపోయిన, స్వాతంత్రం తర్వాత మర్చిపోయిన కొన్ని అణగారిన వర్గాలకి న్యాయం చేస్తూ, రోడ్లు వేస్తూ, మంచినీటి వసతి, విద్యా వసతులు కల్పిస్తూ ఒక మహాయజ్ఞమే చేస్తున్నారు. ఏ పక్క చూసినా కూడా కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి. ముఖ్యంగా మహిళల గౌరవ విషయంలో ఎటువంటి మాటలు మాట్లాడితే నోటుకొచ్చినట్టు మాట్లాడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని గట్టిగా చెప్పింది. ఈ రోజున అమరావతిని తీసుకుంటే భావి తరాల కోసం తమ పొలాలని, ఇళ్ళని తాకట్టుగా ఇచ్చేశారు ప్రభుత్వానికి. ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళు చేసిన శుభకార్యాన్ని ఏదైతే చూసుకొని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఖచ్చితంగా గంటల వ్యవధిలో వాళ్ళని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుందని మరొకసారి ప్రూవ్ చేశారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ, అన్ని తరాల వారికి సంక్షేమం చూపిస్తూ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనేది పేరుంది. ఈరోజు కూడా అభివృద్ధిలో కూడా, సంక్షేమంలో కూడా డబుల్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో, పాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో రాక్షస పాలనని, విపరీత ధోరణిని ఎదుర్కొన్నారు. రాక్షస సంహారం జరిగింది. జూన్ 4న ఒకేసారిగా సంక్రాంతి, దీపావళి అన్ని పండుగలు వచ్చినట్లే ప్రజల నాశనాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు రాక్షసులతో సమాధానం. జగన్మోహన్ రెడ్డి, జగనాసురుడు అనే రాక్షసుడు అంతమొందించిన రోజు, ఖచ్చితంగా కూడా మంచి పరిపాలన స్టార్ట్ అయిన రోజు కూడా జూన్ 4. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ కూడా, కేవలం కూటమి నాయకులే కాదు ప్రజలందరూ కూడా దీన్ని ఒక వేడుకగా జరుపుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాను. ఇదే ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సుభిక్షమైన పరిపాలన సాగిస్తుందని, రాష్ట్రం మర్చిపోయిన, గత ప్రభుత్వాలు మర్చిపోయిన పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏమి, అదేవిధంగా మన రాజధాని నిర్మాణం అయితే ఏమి ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసంధానంతో 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం ప్రపంచ దేశాలంతా తిరిగి చూసే పరిస్థితుల్లో మనం అభివృద్ధిని సాధించబోతున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గతంలో రౌడీ పాలన, మోడరిస్ట్ పరిపాలన ఉండింది. ఇప్పుడు నిజమైన పరిపాలన, సమృద్ధి, అభివృద్ధి అన్ని కళ్ళకు కనిపిస్తున్నాయి. ప్రజలు కోరుకుంది ఒక మంచి వ్యక్తి పరిపాలన చేయాలని. డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆయన పెద్ద నాయకుడు, ప్రమాణంగా చేశాడు అనే ఒక అపోహలో ప్రజలు ఉన్నారు. ఆ అపోహని క్యారీ చేస్తూ ఈయన ఓదార్పు యాత్ర అనే ఒక శవయాత్ర చేసి మొత్తం ప్రతి కొంపకి పోయి, కొంప అంటే గడపకి పోయి, గడపకి పోయి ఈయన వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఓదార్చినట్టు నటిస్తూ అందరినీ కూడా రాబట్టుకునే ప్రయత్నం చేసి ఒక్క ఛాన్స్ అంటే మా కర్మగాలి అనే ఛాన్స్ ఇచ్చారు. సరే, ఇస్తే ఇచ్చాడు, బాగానే ఉంది. ఆయన ఏమన్నా పరిపాలన చేశాడా? 36 మంది సలహాదారులను పెట్టుకున్నాడు. ఏమీ తెలియదు, ఏది చేత కాదు. ఆయన సీఎం అయి కూర్చొని అంటే కనిపించిన అదేదో సినిమాలో చెప్తాడు, అరే ఆ సినిమాలో సముద్రం ఒడ్డానంలాగా ఉందిరా, కొండ మీద ఇల్లు కట్టుకోవాలరా అంటాడు. ఇతను భార్య అది అడిగితే ఋషికొండ నున్నగా గొరిగేసి దానికి మంచిగా బిల్డింగులు కట్టి ప్రజల సొమ్ముతో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. ఆయన కర్మట గాలింది, దింపేశారు ప్రజలు. లేకపోయి ఉంటే ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది పరిస్థితి. సో అది పక్కన పెడితే దాదాపు 5 సంవత్సరాలు ఒక్క రోడ్డున వేసారా, గుండెల మీద చేసుకొని ఆయన చెప్పానండి. ఒక్క రోడ్డు, ఒక ఆటో వాళ్ళ కానీ, లారీలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎంత దెబ్బతినింది. దేశం బాగుండాలంటే రోడ్లు బాగుండాలా, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే అభివృద్ధి చెందుతుంది అనేది ఒక నినాదం.
నితిన్ గడ్కరీ గారు, వాజ్పేయి గారు అప్పట్లో రోడ్డు డెవలప్ చేశారు. దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన తర్వాత దేశం అభివృద్ధి వైపు ముందుకు పోతుంటే 5 సంవత్సరాలు ఈయన పరిపాలించిన పాపానికి 30 సంవత్సరాలు ఆంధ్రదేశం వెనక్కిపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పరిపాలన చేతకానంలో వచ్చి సీఎం సీట్లు కూర్చుంటే ఇట్టే తగలడుతుందని. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఈయన ఆజ్యం లేక ఆజ్యం అంటే ఈయన అరెస్ట్ చేస్తే ఆయన జైల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా భయపడి అల్లాడిపోతుంటే పవన్ కళ్యాణ్ అనే ఒక భయంకరమైన శక్తి, పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక సునామీ, ఒక తుఫాను జైలుకు పోయేదాకా ఆయనకి దిక్కుముక్కు లేదు. పోయారు, కనపడ్డారు, బ్రహ్మాండంగా ధైర్యాన్ని ఇచ్చారు. అక్కడే కూటమికి సంబంధించిన వార్తను వదిలారు. ఆ క్షణం నుంచి వణుకు స్టార్ట్ అయింది అయ్యగారికి. సో వీళ్ళు కలిస్తే ఎంత బీభత్సం సృష్టిస్తారనేది అతనికి నోస్, ఎవ్రీథింగ్ ఈ నోస్. టీవీలో కూర్చొని వైనాట్ 175 వైనాట్ 175 అన్నాడు. అది భయంతో కూడిన, భక్తితో కూడిన, గౌరవంతో కూడిన వణుకు. సో దాన్ని అక్కడే వ్యక్తపరిచేశాడు. సో దీన్ని పక్కన పెడితే కూటమి గవర్నమెంట్ వచ్చాక 1 ఇయర్లో, సంవత్సరంలో, ఒక ఏడాది పాలన 30 సంవత్సరాలు వెనక్కిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టి 70 సంవత్సరాల కురు వృద్ధుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 గంటలు పనిచేస్తూ ఆయన పనిని మిగతా మంత్రులకు కూడా ఆయన చెప్తూ ఎమ్మెల్యేలుగా ఉండాలన్నా, మంత్రులుగా ఉండాలన్నా మీరు పని చేస్తేనే కుదురుతుంది, లేకపోతే అవకాశాలు ఉండవు, ఛాన్సే లేదు, ప్రజలే ముఖ్యం, కార్యకర్తలే ముఖ్యం అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వగలిగే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్యాక్ ఎండ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ ఎవరు బ్యాక్ ఎండ్? మోడీ గారు. ఈ కూటమి గవర్నమెంటు ఏడాది పాలనలో ప్రజల దగ్గర అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూపిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిషరీస్ అన్నీ ఇస్తూ సూపర్ 6లో అన్ని పథకాలు ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చినట్టే. అమ్మ ఒడి అని కార్యక్రమం పెట్టి స్కూళ్ళల్లో ఆయనకు 3 పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు, 10 మంది పిల్లలు. ఇది ఆ మహానుభావుడు చెప్పింది. ఈరోజు పరిస్థితి తల్లికి 100 డబ్బులు ఇచ్చారా, ఎప్పుడు ఇచ్చారు అనే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయి దానికేం ప్రచారాలు చేసుకోవటంలే, దానికేం ఆర్భాటాలు చేయటంలే. వరదలు వస్తే ఇంటింటికి పోయి గుంటల్లో దిగి పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వరదలు వచ్చి కొట్టుకోపోతే పంటలు చూడడానికి అయ్యగారు ఒక స్టేజ్ వేసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేజ్ మీద నుంచి ఇటు జరిగింది అటు జరిగిందా ఏమన్నా పరిపాలన, తొగ్లక్ పరిపాలనని 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చూపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారి సంకవనం నాకునేటట్టు చేశాడు. కాబట్టి జీవితంలో ఇంకా ఇటువంటి వ్యక్తి మాకు వద్దురానైనా మహాప్రభో అన్నారు. మంటల్లో చేసి ఇంటికి పార్సల్ చేశాడు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంది. ఇంకా వాళ్ళు ఆ గంజాయిని అప్పుడు 5 ఏళ్ళు పరిపాలనలో గంజాయిని విపరీతంగా పండించి ఇవ్వడం వల్ల యూత్ పాడైంది. ఆ యూత్ ఈరోజు ఈ గవర్నమెంట్ సరిచేస్తున్నా కూడా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గంజాయి పరిపాలన చేసిన 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎగిరెగిరి పడుతున్నారు. అందరినీ జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారు. మీడియా కూడా వీళ్ళకి వంత పాడుతూ వాళ్ళు ఎంత చెప్తే అంత చెప్పినట్టు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ గవర్నమెంట్ని విపరీతంగా పొగుడుతున్నారు, ఇష్టపడుతున్నారు. ఇంకో 30 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 30 ఏళ్ళ మందే అని అప్పట్లో కారు కూతలు కూసేవాడు. అవి కాదు. గవర్నమెంట్ అంటే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, మనం పరిపాలన ఎలా చేస్తే పబ్లిక్కి ఏమి కావాలో అది చేయాలా అని చూపించగలిగే గవర్నమెంట్ ఈరోజు ఉంది. 30 కాదు, ఇంకో 30-40 సంవత్సరాలు కూడా ఇదే గవర్నమెంట్ ఉంటుంది. ప్రజలకి మంచి జరిగే గవర్నమెంట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నమ్మకానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. మాట ఇచ్చాడంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఆ మాటను నెరవేరుస్తారు వ్యక్తి. అందుకే ఆయన రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఉండే నమ్మకాన్ని, ఆయన మీద ఉండే అభిమానం కొద్దీ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రత్యేకంగా పని తెలియజేస్తుంది.
మరి ఒక సంవత్సరంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి పరీక్షలకి డేట్లు ఇచ్చి వాటిని అన్నీ కూడా శాంతియుతంగా బ్రహ్మాండంగా జరిపించారు డిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్నీ. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాడు. మరి నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు గల్ల తల్లిదండ్రులకు మాట ఇచ్చిన ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 చొప్పున బ్యాంకులో అకౌంట్ వేయడం, డబ్బు వేయడం కూడా జరిగింది. మరి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే ఇచ్చేవారు. అదేదో ఒక కథ చెప్తారు, గ్రామాల్లో విందు భోజనానికి రమ్మని చెప్పని మనిషిని పంపించి ప్రతి ఇంటికి చెప్పారంట. అందరూ ఓహో పెద్దరెడ్డి గారి ఇంటికాడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ, కాబట్టి మనం అందరం కూడా పోదామని చెప్పని అందరూ పోయారంట పాపం కష్టపడి. ఆడ పోయిన తర్వాత రెడ్డి గారు, అయ్యా ఇంటికి ఒకరికే మేము భోజనం పెట్టేది, మీరు అందరూ వచ్చేసారు, మీరు అందరూ ఇవ్వకపోండి, నేను మాత్రం ఒకరికే భోజనం పెడతామని ఒకరికే పెట్టానంట. అట్లా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని పేద ప్రజలకి విద్యను దగ్గర చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రం 10,50,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న తన పరిపాలనా దక్షతతో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వెనుకబడకుండా ముందుకు తీసుకెళ్తున్న మహా వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా 10,000 కోట్లు సుమారు ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. మరి రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతున్నారు మహిళలకి. తన సూపర్ 6లో చెప్పిన మాటలు కానీ, అదేవిధంగా రైతులకి ఆర్థిక సహాయం అందించబోతా ఉన్నాం. మరి ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతాం. వీళ్ళు అంటారు, వైసీపీ వాళ్ళు ఒక ఆయన బుక్ రిలీజ్ చేసి నమ్మకానికి మారిపోయారు జగను, నమ్మక ద్రోహం బాబు గారి దగ్గర పనిస్తారు. సిగ్గు లజ్జ ఉండాలి అలాంటి కరపత్రాలు వేసేదాన్ని. 1 సంవత్సరం కూడా కాలేదు. మరి ఇక్కడ ఇల్లు చక్క పెట్టుకునే దానికి మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక సతమతం అవుతూ ఉన్నాడు. 2-3 సంవత్సరాల తర్వాత ఇల్లు అలాంటి పుస్తకాలు రిలీజ్ చేసి ఉంటే బాగుండు. కానీ ఇంత తొందరగా ప్రజలు ఆ విధంగా 164 సీట్లు ఇచ్చి చంద్రబాబుని అందరం ఎక్కించి ఈ గత ప్రభుత్వాన్ని చీకొట్టారు ప్రజలు. ఇంకా ఈ ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి మనం ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళని తీసుకురావాలా, ఎవరే వాళ్ళు అనే మార్గంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దగలడు, ఈ రాష్ట్రంలో రాజధాని కూడా ఏర్పాటు చేయగలడు మరి అని ఒక నమ్మకంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో రాజధాని ఏదయ్యా అంటే ఏ విద్యార్థి కానీ ఎవరం కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. అది అమరావతి లేకపోతే విశాఖపట్నమా లేదా కర్నూలా ఏదనేది కూడా తెలియదు. ఈరోజు సుమారు 50,000 కోట్ల రూపాయలతో అమరావతిని రాజధాని నిర్మాణం చేపట్టి ఈ రాష్ట్ర ప్రజలకి వరంగా ఇస్తున్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారికి పట్టుదల అని చెప్పని కూడా నేను చేస్తాను. ఇదేమైనా ఒక అనుభవజ్ఞుడు, రాష్ట్ర ప్రజలు అభిమానించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నేను ఇంతకు మునుపు చెప్పినట్టు నమ్మకానికి మరొక పేరు. మాట ఇచ్చాడంటే ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులు పడైనా సరే
ఆ మాట నెరవేర్చుకునే దానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తద్వారా ఒక్కొక్క కార్పొరేషన్కి 100 కోట్లు 50 కోట్లు 200 కోట్లు కేటాయించి తద్వారా ఆ జిల్లాలోని ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందించి వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకునే దానికి అవకాశం కల్పించారు. ఈ దుర్గమార్గమైన పరిపాలన, ఈ రాక్షస పరిపాలన 2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రభుత్వం ఒక్క లోనైనా ఇచ్చారా? ఒక ఎస్సీకి ఒక లోనైనా, ఒక ఎస్టీకి ఒక లోనైనా, ఒక బీసీకి ఒక లోనైనా? మరి కేంద్ర ప్రభుత్వాలను చేసి దోపిడీ అప్పుడంతా దోపిడీ చేసుకున్నాం. మరి ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. అందుకే కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకి నాయకత్వాన్ని అప్పచెప్పారు. మరి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, గెలిపించారు. ఈ ఒక్క సంవత్సరంలో అనేక అభివృద్ధి పనులు కూడా చేశారు. రోడ్లు R&B అయితేమి, పంచాయతీరాజ్ అయితేమి కొంతల మయమైపోయింది గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు. ఈరోజు ఒక యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్న రోడ్లకి అంతా గుంతలు పూడ్పించాలని చెప్పి 600 కోట్లు రిలీజ్ చేశారు. వెంటనే అన్ని గ్రామాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ అధికారులు, చేశారు కూడా. మరి అదేవిధంగా ఇప్పుడు రెన్యువల్ చేసేదానికి BT రెన్యువల్ అని లేదా రోడ్లు ఫార్మేషన్ అని చెప్పని మరి నబార్డ్ నుంచి సుమారు మన నియోజకవర్గానికి సుమారు 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా NRGS ద్వారా సిమెంట్ రోడ్లు వేసేదానికి, అంతర్గత సిమెంట్ రోడ్లు వేసేదానికి 25 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా ఇరిగేషన్ ఫ్లడ్స్ FDR పథకం ద్వారా సుమారు 20 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు మంజూరు చేసి సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు దోహదపడుతూ ఉన్నాడు. ఆయనకి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తాము. మరి ఇంకా నా కుమార్తె డాక్టర్ నిలవల విజయశ్రీ సూలూరుపేట నియోజకవర్గానికి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల ఆశీర్వాదంతో మరి ఆమె చాలా చురుగ్గా మరి అన్ని విషయాలు కూడా గ్రహించి అందరితో పెద్దలతో సంప్రదించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. మేము భయపడతా ఉన్నాము, మరి కొత్తగా వచ్చింది రాజకీయాలకి, మరి ఎట్లా చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో అని చెప్పి అనుకున్నాము. కానీ ఈరోజు అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేలాగా ఆమె పోటీ పడి అన్ని కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉన్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది.